ఇక నాగోలు దాటినాక ఆనందనగర్ వస్తుంది. ఆనందనగర్ దాటినాక ఇక చూడండి, ఇక ఈ నుంచి జర సీకటి మబ్బు, ఇక జర చెట్లు అయితే చుట్టుపక్కల ఉంటాయి. చలి అంటే చలి, ఘోరమైన చలి పెడుతుంటుంది చూడు. వారం అవుతుంది చలి స్టార్ట్ అయింది. ఇంకా దీపావళి వచ్చిందంటే ఇంకా చలి స్టార్ట్. ఇట్లా ఉంది అనమాట పరిస్థితి. ఇక మందు తాగేటోళ్ళకు ఇక మందు దూకున్నాం. ఇక ఇక్కడ ముందర ఉంటుంది, ఇక మందు తాగుతుంటారు. ఇంకా రాత్రిపూట ఇక ఇక్కడ చేపలు ఉంటాయి, చేపలు గీపలు అన్నీ బాగానే ఉంటాయి, పర్వాలేదు. వాసన వస్తుంది, చేపల వాసన వస్తుంది. ఇక్కడ మందు అమ్ముతారు, డాబా ఉంటుంది, మంచిగా చపాతీలు గిపత్తలు అన్నీ దొరుకుతాయి. ఇక మందు షాప్ చూడ ఇంకా తాగుతుంటారు. ఇగో పండుగ ఇక మందు షాప్ కాడైతే ఫుల్ గిరాకీ అవుతుంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ పోతే ఇది అన్నారం అనమాట. ఇక అన్నారం ఇక్కడ మలుతుంది. ఇంకా ఇక్కడనేమో ఇటు పోతుంది, ఇది హైత్నార్ మలుతుంది ఈ రోడ్డు. హైత్నారు, గుడిసెలు ఇదంతా ఇంకా లైట్లు ఉండవు ఇక్కడ. ఇక కుట్లూరు పోతుంది, ఇది కుట్లూరు, ఇది హైత్నగరు. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట. ఇక్కడ కట్ట ఉంటుంది, చెరువు కట్ట. ఇక్కడ పూజలు గీజలు బాగానే జరుగుతాయి. అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. కట్టమైసమ్మ అనమాట. కట్టమైసమ్మ ఇది ఇక్కడ కుంట కూడా ఉంది, మంచిగా నీళ్ళు ఉంటాయి కుంటలో. ఇంక ఇక్కడ చూస్తే మొత్తం చెట్లే. మళ్ళీ ఇక జర ముందుకు పోతే ఊరు ఉంటుంది. ఇక గిట్లా ఉంటుంది చూడు, మబ్బు ఇట్లా ఉంటుంది. అగో చూస్తుంటేనే ఆ ఊరు కూడా వస్తుంది, దగ్గరనే ఉంది ఊరు. చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉంటాయి, చల్లగా ఏసీ ఉన్నట్టు ఉంటుంది. అబ్బో ఇప్పుడు చలికాలం వచ్చింది, స్టార్ట్ అయింది. ఇక ఊరు వచ్చింది. ఇక కట్టమైసమ్మ దాటంగానే ఇంకా ఊరు. ఇది బండ్లగూడ అని అంటారు. ఇక్కడ డిపో ఉంటుంది, బండ్లగూడ డిపో. ఇక్కడ కూడా బాగానే డెవలప్ ఉంది, మంచిగానే బిల్డింగ్లు కట్టారు బాగానే. రోడ్లు ఇట్లా అంతా బాగానే ఉంటాయి, పర్వాలేదు. రాత్రిపూట 9-10 గంటల వరకు కూడా పోవచ్చు, 11 గంటల వరకు కూడా. బస్సు కూడా 9 గంటల వరకు ఉంటుంది ఇక్కడ. జిఆర్ కాలనీది, పత్యనగర్ ఇవన్నీ దాటి ఇంకా పోతున్నాము. ఇది మిఠాయి షాపులో అయితే బాగానే ఉంటాయి, పర్వాలేదు. 10-11 గంటల వరకు కూడా పోవచ్చు. దాటినాక ఇక ఇట్లా ఉంటుంది. పత్యనగర్ దాటినాక ఇక గుడిసెలు వస్తాయి. కుంట్లూరు గుడిసెల కాడికి పోతున్నాము. రోడ్కి ఇట్లా ఉంటుంది చూడయ్యా. ఇక్కడ మధ్యలోనే 1 కిలోమీటర్ ఇట్లా చీకటి ఉంటుంది. ఇదినే జర కష్టం. ఇక్కడ లైట్లు లేవు, తంబాలు పక్క పొంటి వచ్చేసినాయి. గుడిసెలు, సిపిఐ గుడిసెలు వచ్చేసినాయి. ఇక్కడనే ఉంటుంది. ఇక ఈ లైట్లు స్తంభం కనబడుతుందా, ముందర లైట్లు కనబడేది సిపిఐ గుడిసెలు వచ్చినాయి. రైట్ సైడ్ తిరగాలి. ఇన్ని ఒక కిలోమీటర్ ఉంటుంది చీకటి అంతే. ఇది 1 కిలోమీటర్ తంబాలు వేస్తే బాగున్నాడు. ఇక్కడ చెట్లు చల్లగా అనమాట. ఇక్కడ 3 రోడ్లు ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ పోతే హైదనార్ పోతే లెఫ్ట్ సైడ్, చక్క పోతే కుంట్లూరు. ఇంకా లెఫ్ట్ సైడ్ పోతుంది, ఏదో ఊరు ఉంది అక్కడ కూడా. ఇది 3 రోడ్లు అనమాట. ఇవి చక్క పోతే కుంట్లూరు పోతుంది. ఇక లెఫ్ట్ పోతే ఏదో అన్నారమో ఏముంది ఇక లెఫ్ట్. ఇక ఇక్కడ మళ్తే సిపిఐ గుడిసెలు. ఇది కూడా ఊరు. ఇగో డీసీఎం పోతుంది అక్కడ. 1 కిలోమీటర్ ఉంటుంది ఊరు, పర్వాలేదు. ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది, 9:30 అవుతుంది. జనాలు అయితే బాగానే తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి. ఇగో కుంట్లూరు ఇగో 1 కిలోమీటర్ ఉంటుంది ఈ నుంచి. ఇగో ఇక్కడనేమో హైత్నగర్, అటు పోతుంది బండి పోతుంది. ఆ బండి పోయేదికో హైత్నగర్ అనమాట. నేను కూడా అటే. ఇగో ఇక్కడ కనబడేది, దీని వెనక తంబాల వెనక సిపిఐ గుడిసెలు ఉన్నాయి. ఇగో దీని వెనకనే నేను ఇప్పుడు ఇగో వచ్చేసాను, గుడిసెల కాడికి వచ్చాను, సిపిఐ గుడిసెల కాడికి వచ్చేసాను. కమాను రావి నారాయణ రెడ్డి కాలనీ అనమాట ఇది. ఇగో ఈ గుడిసెది ఇగో లెఫ్ట్ సైడ్ గుడిసెలు అనమాట. జర ఇది చీకటి ఉంటుంది రోడ్డు అనమాట. ఇగో సిపిఐ వాళ్ళు డబ్బా పెట్టి కిరాణా షాపు. ఈ నుంచి లెఫ్ట్ తిరగాలి గుడిసెలకు. ఇక సిపిఐ గుడిసెలకు వచ్చేసినాము. ఈ సోలార్ లైట్లు పెట్టిర్రు, బాగుంది. లైట్లు అయితే బాగున్నాయి. ఇగో ఇవన్నీ గుడిసెలు, మబ్బులో కనబడతలేవు గుడిసెలు.